సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వర్తో ఈరోజు లండన్ వెళ్లున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వర్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఈ నెల 4న లండన్లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ, సామాజిక సాధికారత పాటుపడుతున్నందుకు భువనేశ్వరిని విశిష్ట వ్యక్తిగా గుర్తిస్తూ ఐఓడి సంస్థ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు అందిస్తోంది. ఈ కార్యక్రమం లండన్లో గ్లోబల్ కన్వెన్షన్లో జరుగుతుంది. గతంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూస్ ద గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా తదితరులు ఈ అవార్డు అందుకున్నారు. ఇక వ్యక్తిగత పర్యటన తర్వాత సీఎం లండన్ పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ కాబోతున్నారు. విశాఖలో జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. నవంబర్ 6న ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఇక ప్రస్తుతం పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జాయిన్ అవుతున్నారు. ఎస్ శ్రీహరి, సో ఈ చంద్రబాబు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? లండన్ షెడ్యూల్ ఎన్ని రోజుల పాటు వ్యక్తిగత పర్యటన ఉంటుంది? ఎప్పటి నుంచి సిఐఐ భాగస్వామ్యానికి ఆహ్వానిస్తూ అక్కడ ప్రవాసాంధ్రులతో భేటీ కాబోతున్నారు? రైట్ సతీష్, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్ కి చేరుకుంటారు. ఈ రాత్రికి లండన్ బయలుదేరనున్నారు. దీంట్లో ప్రధానంగా అయితే చూసుకున్నట్లయితే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఇంకో మనం చూసుకున్నట్లయితే హెరిటేజ్ ఫుడ్ కూడా ఎండీగా ఈ భువనేశ్వరి గారు ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఆమె సామాజిక స్పృహతో కలిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ నేపథ్యంలోనే లండన్ లో 2 ప్రతిష్టాత్మక అవార్డులు అయితే అందుకున్నారు నారా భువనేశ్వర్ గారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భారతదేశంలోని ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఈ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ ఐఓడి మనం డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుకి అయితే 2025 ఎంపిక చేసింది. ఈ అవార్డు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ప్రజాసేవ, అదేవిధంగా సామాజిక స్పృహతో ఎవరైతే కలిగి ఉంటారో వీళ్ళందరికీ కూడా నాయకత్వం వంటి అంశాల్లో కూడా విశేష కృషి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ప్రతి ఏటా అవార్డులు అయితే పంపిణీ చేస్తారు. ఇందులో భాగంగానే ఐఓడి ఎంపిక చేసిన ఈ 2025కు ఎంపిక చేస్తూ దీంట్లో ఈ ఫెలోషిప్ అవార్డు ఏదైతే ఉందో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రస్టీగా ఉన్న నారా భువనేశ్వర్ కి అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఇందులో భాగంగానే నవంబర్ 4వ తేదీన లండన్ లో జరిగే గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ లో నారా భువనేశ్వర్ కి అయితే ఈ అవార్డు నారా భువనేశ్వరి స్వీకరించనున్నారు. దీనికి సీఎం చంద్రబాబు అదేవిధంగా సతీమణి నారా భువనేశ్వర్ తో అయితే హాజరవుతారు. అనంతరం రాష్ట్రంలో నవంబర్ 4, 14, 15 తేదీలో ఏదైతే వైజాగ్ వేదికగా సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే జరగబోతుందో ఈ భాగస్వామ్య సదస్సుకు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే ధ్యేయంగా ఆకర్షణీయ ధ్యేయంగా అయితే సీఎం చంద్రబాబు లండన్ లో కూడా పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వీరు ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అయితే పెట్టుబడిదారులను, వ్యాపారవేత్తలను ఆహ్వానించే దిశగా అయితే అక్కడ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ప్రసంగించిన అనంతరం 6 రోజుల పాటు అయితే సీఎం చంద్రబాబు అక్కడ లండన్ లో బిజీగా షెడ్యూల్ ఉంది. ఈ తర్వాత 6వ తారీఖు ఏదైతే ఉందో 6వ తారీఖు సాయంత్రానికి హైదరాబాద్ అయితే చేరుకుంటారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.